హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మా మేనత్త వాళ్ళ ఇంట్లో అయితే ఇంటి గృహప్రవేశం ఉందండి, వెళ్ళామన్నమాట. ఇక మా అత్తయ్య వాళ్ళ కొడుకులు ఇద్దరు కూడా, కోడళ్ళు అందరూ కూడా సత్యనారాయణ స్వామి పూజ మీద కూర్చున్నారనమాట. రథం చేస్తున్నారు. మనకి సత్యనారాయణ రథము అనేది ఇల్లు కట్టుకున్న తర్వాత కంపల్సరీ అండి, ప్రతి ఒక్కరు కూడా చేస్తారనమాట. అంటే కొంచెం లేట్ అయినా కానీ సత్యనారాయణ స్వామి రథం అయితే చేస్తారు. ఇక కథలు కూడా, అంటే ఎవరు ఎంత ఫాస్ట్గా కానిమన్నా కానీ పూజారి గారు అయితే కథలన్నీ కూడా చక్కగా 5 కథలు చదువుతారు. కథలు చదివే ముందు మనకి విఘ్నేశ్వరుడి పూజ కూడా చేస్తారనమాట. ఇక ఈరోజు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ రథం కానీ పూజలు కానీ చాలా అంటే చాలా చక్కగా జరిగినాయండి. ఇక మేమందరం కూడా పూజకు వెళ్ళిన వాళ్ళము. సత్యనారాయణ స్వామి రథ కథ వినేసి ఇక భోజనాలు చేసేసి ఇంటికైతే బయలుదేరామండి. సత్యనారాయణ స్వామి కథ వినటం వల్ల చాలా మంచి